నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మహారాష్ట్రలో చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువడిన 12 రోజుల తర్వాత రేపు కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. రేపు సాయంత్రం 5:30కి ఆజాద్ మైదాన్లో ప్రధాని హోంమంత్రి సమక్షంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కూటమి మధ్య ఇప్పటికీ కూడా పొత్తుకు సంబంధించి స్పష్టత రాలేదు. వివిధ పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఏకనాథ్ షిండే ఇప్పటికి కూడా పట్టుబట్టే ఉన్నట్టుగా కనపడుతుంది. ఏకనాథ్ షిండే అంతిమంగా ప్రభుత్వంలో చేరతారా, బయట నుంచి మద్దతిస్తారన్న విషయంలో కూడా స్పష్టత రాలేదు. ముగ్గురు కలిసి అయితే అటు ఏకనాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి గవర్నర్ని కోరారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రేపు. కానీ ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో శివసేన కూటమి ఉండబోతుందా, ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారా, దాంతోపాటుగా హోంశాఖ ఇస్తున్నారని దాని మీద ఒక ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చేపట్టాం. చర్చలో మనతో పాటు గఫూర్ గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గఫూర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు, మీ గుర్తుండాలి, మనం 2-3 సార్లు చర్చించాం దీని మీద. మహారాష్ట్ర ఎన్నికల దగ్గర నుంచి అంతిమంగా మీరు ఊహించింది జరగలేదు. అంటే ఇక్కడ ఇదేదో మీ తప్పిందని కాదు, బీజేపీ అలాంటి నిర్ణయం తీసుకున్నది. దీనిలో అయితే ఇప్పటికీ కూడా 10 రోజులు 11 రోజులు చర్చోపచర్చలు జరిగిన తర్వాత కూడా ఈవెన్ ఈ రోజు కూడా ముగ్గురు ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు అజిత్ పవారు, ఏకనాథ్ షిండే ఒకళ్ళ మీద ఒకళ్ళు చురకలు వేసుకున్నటువంటి పరిస్థితి. అజిత్ పవార్ ఏమో నేనైతే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, ఆయనకి రాత్రికి కానీ తెలిసి వస్తుందని చెప్పి ఆయన చెప్పటం. ఏకనాథ్ షిండేనేమో ఈయన పొద్దున సాయంత్రం ప్రమాణ స్వీకారాలు చేస్తారు, ఆయనకు బాగా అనుభవం ఉందని చెప్పి ఆయన చెప్పటం. సో అంటే కూటమిలో బీటలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏకనాథ్ షిండే ఏ పదవి తీసుకుంటారు, ఆయన కోరుకున్న హోమ్, ఫైనాన్స్ లేదా అర్బన్ డెవలప్మెంట్లో ఆయనకి ఇస్తారా? గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు హోమ్ ఏ రకంగా అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కింద ఉన్నదో అదే రీతిలో ఏకనాథ్ షిండేకి ఇస్తారా అన్న దాని మీద ఇంకా స్పష్టత లేదు. ముహూర్తం ఖరారైనా కూడా ఇంకా కూటమి సర్దుబాట్లు కాలేదు. ఎలా అర్థం చేసుకోవాలి? నేను చెప్పింది కరెక్ట్ అంటారని మీరు అంటారనుకున్నా. ఇంకా 23వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. అవును, ఇవాళ 4వ తారీఖు డిసెంబర్ వరకు సెటిల్ అవ్వలేదంటే అవును, నేను కరెక్ట్ అంటే ఎంతకాలం ఉండదు కదా. 15 రోజుల తర్వాత కూడా నా ప్రొజెక్షన్ ఇంకా కరెక్టే కదా. స్టిల్ కరెక్టే. రేపు సాయంత్రం వరకు మనకి ఏమవుతుందో తెలియదు. కరెక్టే కదా. అది ఎవరేమన్నా ఇది స్మూత్ డెలివరీయా, సిజేరియనా, ఎమర్జెన్సీయా, ఇంకా ఎవరికి తెలియట్లేదు. ఎవరికి తెలియట్లేదు. పేషెంట్ గురించి నేను చెప్పా 23 మీరంటే అందరూ అయిపోయింది అన్నారు. నేను అవ్వలేదు అన్నారు. నో పవర్ కెన్ స్టాప్ ఏకనాథ్ షిండే అన్నారు. ఏ పవర్ ఆప్ చేయలేదు అన్నా. అది కరెక్ట్. చాలా వరకు అవింది కదా. అవును, చాలా వరకు పోలేదు కదా. అవును, ఇంకా పోలేదు కదా. ఆయన తప్పిద్దామని చూశారు కదా, తప్పించారు కదా, గెలిచిన వాళ్ళు తప్పించారు కదా. నేను అక్కడ ఉన్న ప్రశ్నలు అడిగితే మిత్రులు ఎవరున్నారో బీజేపీ నుంచి అక్కడి నుంచి బాధపడతారు. అది కాదు. నాకు నరేంద్ర మోడీ అంటే చాలా రెస్పెక్ట్, అందరికి తెలుసు. ఏం వచ్చినా లేకపోయినా వాళ్ళతో సంబంధం అయిపోయేది కంట్రీ సేక్. అలాంటి వ్యక్తి ఏకనాథ్ షిండే భుజాల మీద విజయం వచ్చింది. ఏకనాథ్ షిండే లేకపోతే విజయం రాదు. అది అందరికీ తెలుసు. కానీ 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? ఎందుకంటే వాజ్పేయి అతని గురించి ఉత్తరప్రదేశ్ గెలిచారా, నా గురించి కాదా అని కసి పెట్టుకుని బయటకు గెంటేశారు కదా. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి బీజేపీ భారతదేశంలో. ఆయన ఉత్తరప్రదేశ్ ఫస్ట్ గవర్నమెంట్ తెచ్చిన వ్యక్తి బయటకు వెళ్ళిపోయాడు కదా. మర్చిపోయారేమో, బయటకు వెళ్ళిపోయాడు కళ్యాణ్ సింగ్. ఇప్పుడు ఏంటంటే నేను పేర్లు మెన్షన్ చేయను. ఏకనాథ్ షిండే గురించి గెలిచారా, మా గురించి కాదా అని కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు. ఎస్, కరెక్ట్, మీ గురించి కాదు. పార్లమెంట్ లో అంత మహారాష్ట్రలో 48 సీట్లలో 17 వచ్చినాయి. బీజేపీకి 28 పోటీ చేసి 9 వచ్చినాయి. ఫడ్నవీస్ చాలా మంచి ముఖ్యమంత్రి, ఫడ్నవీస్ చాలా షార్ప్ మ్యాన్, పెద్ద ఫ్యూచర్ ఉన్నది. కానీ పాపులారిటీ లేదు కదా. ఆ ఫిగర్ ఉండాలి కదా, చారిస్మా ఉండాలి కదా. ఏదో లెక్కలు పెడతా, కప్పులు పెడతా, ఇది పెడతా, పార్టీని నడుపుతామంటే నడుపు. అది ఫెయిల్. ఏకనాథ్ షిండే సక్సెస్ ఇప్పుడు కూడా సెటిల్ అవ్వలేదు. ఆయన ఇప్పుడు కూడా హోమ్ ఎవరంట.
అవును. లేకపోతే అదెవరంట. అంటే అతన్ని కట్ చేయాలి, అతను టూ పవర్ఫుల్ అయి ఎవరికైనా ఏ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు కదా, మనం పాలిటిక్స్ లో ఉంటే పక్కన వాటి గురించి మనం జలస్ గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, నేచురల్. కానీ దీనికి పరిణామాలు వెంటనే ఉంటాయా, కొంత టైం తర్వాత ఉంటాయా? ఉంటాయి. ఓకే ఓకే ఉంటాయి. ఎందుకంటే అన్యాచురల్ యాక్ట్స్. ఓకే అన్యాచురల్ అంటే ప్రకృతికి వ్యతిరేకంగా జరిగేది ఏదైనా, మన పర్సనల్ లైఫ్ అనుకోండి, రైట్, వ్యవసాయం అనుకోండి, ఏదనుకోండి, అన్యాచురల్ యాక్ట్స్ కి సాధారణంగా పరిణామాలు ఉంటాయి. మీకు తెలుసు, నాకు తెలుసు. అన్యాచురల్ యాక్ట్ ఇది అన్యాచురల్ కదా. ఓకే అతను గెలిచాక మాకు 130 వచ్చినాయి, మాకు కేడర్ అడుగుతున్నారు. కేడర్ అడిగితే కేడర్ ఎక్కడున్నారు? ఓకే 2000 జూన్ లో ఏమయ్యారు? సరే, కోపం వద్దు. ఆర్ఎస్ఎస్ గెలిచి ఆర్ఎస్ఎస్ జార్ఖండ్ లో ఏం చేసింది? 28 ట్రైబల్ సీట్స్ ఉన్నాయి. 1000 మంది స్కూల్ పెట్టారు. అక్కడ ఒక్క సీట్ వచ్చింది. ఆ ఒక్క సీట్ ఎవరిది? డిఫెక్టెడ్ చంపాయి సోరన్, ఆయన సీట్ ఆయన గెలిచేది. అప్పుడు ఎవరు జార్ఖండ్ గురించి ఎవరు మాట్లాడుతున్నదే. ఎక్కడైతే విజయం వస్తుందో, విక్టరీకి విజయానికి ఎంతో మంది తండ్రులు ఉంటారు, ఓటమికి అనాది అని అందరికి తెలుసు కదా. సో ఇది నేను మీరు అన్న మాట మీరు అన్నారు అవ్వలేదంటే 12-13 రోజులు ఒక తిమింగలం ఇసుక దెబ్బ మీద కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటా ఉంటే ఇంకా నేను చెప్పింది అవ్వలేదంటే మీరు చెప్పింది నిజం. మొత్తాన్ని స్తంభింపజేశాడు. ఇంత భారీ మెజార్టీ వచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఇప్పటికీ కూడా ఇంకా ఒక ప్రతిష్టంభనే ఉంది. మళ్ళీ వస్తాను పుల్లారావు గారు మీ దగ్గరికి. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ గారు, ఏమి కారణం ఇక్కడ? 2-3 అంశాలు. సరే, వాస్తవంగా మహావికాస్ అఘాడీని చీల్చే ప్రయత్నంలో గతంలో అజిత్ పవార్ ఫెయిల్ అయ్యాడు. ఆయన వచ్చాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు, దాన్ని నిలుపుకోలేకపోయాడు. ఆయన వెనకాల ఎవరు రాలేదు, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కాలానికి ఏకనాథ్ షిండే బయటికి రాగలిగాడు. పూర్తి స్థాయి ఎమ్మెల్యేలతో రిస్క్ తీసుకొని రాగలిగాడు. ఆయన నుంచి ఎవరు వెళ్ళిపోలేదు. ఆయన రావటం కారణంగా మీరు 2.5 ఏళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఇది వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి అవసరం లేకపోయినా కూడా అజిత్ పవార్ గ్రూపును కూడా బీజేపీ కలుపుకున్నది. బహుశా ఎన్సీపీని, ఉద్ధవ్ థాకరే శివసేనని పూర్తిగా దెబ్బకొట్టాలని ఉద్దేశం కావచ్చు, రాజకీయాలు అవన్నీ కరెక్టే కావచ్చు. అలాంటి ఏకనాథ్ షిండే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని 3వసారి ప్రధాని అవుతాడన్నా కూడా జనం ఓట్లేరు. అక్కడ 28కి 9 గెలిచింది బీజేపీ. ఇవాళ ఇంత భారీ మెజార్టీ రావటంలో ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ, లేకపోతే ఆ మరాఠా ఫేస్ కానీ, బీసీ నాయకత్వం కానీ, వీటన్నిటిని పక్కకు పెట్టారు. సరే, అదొక అంశం, మొత్తానికి ఒప్పించినట్టున్నారు. కానీ ఆయనకి హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వటానికి సుముఖంగా లేరు. అందుకే ఆయన ఈరోజు కూడా, రేపు ప్రమాణ స్వీకారం ఉంటే ఈరోజు కూడా ప్రభుత్వంలో చేరమా, ఏ పదవి తీసుకుంటాం అన్నది చెప్పకుండానే గవర్నర్ని కలిశారు. ఇంకా ప్రతిష్టంభన ఉంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్, భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క మా అలై పార్టీని పోగొట్టుకునే కోరుకోరు, వెళ్ళిపోవాలని కోరుకోరు. భలే మాకు 132 ఉన్నా 10 మంది సరిపోతారు, ఇంకో 13 మంది మాకు ఇండిపెండెంట్ కలిపి 137 ఉన్నారు, అయినా 8 మంది అయితే సరిపోతారనే ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు. అది మంచి పద్ధతి కూడా కాదు, విశ్వాసం పోతుంది, మా ఆలోచన కాదు. ఇక 3 పార్టీలు కలిస్తేనే ఒక విజయం సాధ్యమైందనే విషయం మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అంతకుముందు కూడా 3 పార్టీలకు కలయిక సమన్వయంతోనే మేము విజయాన్ని పొందగలుగుతామన్న ప్రచారంతోనే మేము మా యొక్క స్ట్రాటజీ నడిచింది, వేరే ఉద్దేశమే లేదు. ఇక ఇంటర్నల్ గా అజిత్ పవార్ కావచ్చు, శివసేన యొక్క షిండే కావచ్చు, వాళ్ళ కారణంగా పర్సనల్ పార్టీల యొక్క వ్యతిరేకత ఇంటర్నల్ గా జరిగినటువంటి భేదాల కారణంగా బయటకు వచ్చినారు. ఒకరేమో పవర్ కోసమే అనుకుంటాం. అజిత్ పవార్ గారు ఎన్నాళ్ళు మా పెద్ద నాన్న మొత్తం కూడా నడుపుతా ఉంటారు, నాకు అవకాశం రాదా, పెద్దకం ఇవ్వరా నాకు అని చెప్పి ఆలోచన కూతురుకే ఇస్తా ఉన్నారని చెప్పేసి ఆయన బయటికి రావడం. రెండవది, షిండే సంథింగ్ డిఫరెంట్, ఒక లాజికల్ రీజన్ ఉంటారు. హిందుత్వం కావచ్చు, యాంటీ కాంగ్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కారణాల చేత స్వాభిమానాన్ని చంపుకోలేక బయటకు వచ్చి ఆ పేరు మీద ఉన్న వాళ్ళందరూ రండి బయటికి, నిజమైన శివసేనగా మనం ముందుకు సాగుదామనే, మహారాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఆలోచనతో బయటకు వచ్చినారు. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఆ యొక్క పార్లమెంట్ ఎన్నికలు కొన్ని సీట్లు తక్కువచ్చినా ఈ ఎన్నికల్లో ఆయన నాయకత్వానికి మరి డెఫినెట్ గా
జై పలికినారు. అంత మాత్రాన భారతీయ జనతా పార్టీ వీకెండ్ పార్టీ కాదు, బలం తక్కువ పార్టీ కాదు. లేదు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మీకు 2014 నుంచి మీరే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, దానిలో ఏం సందేహం లేదు. కానీ మీ బలం సరిపోవట్లేదు. మీకు గతంలో 100 సీట్లు ఉన్నా కూడా ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేశారు, మీరు మర్చిపోతున్నారు. అదే ఇప్పుడు ఆ కాంగ్రెస్ కూటమి మళ్ళీ పవర్లకు రావద్దు, దాని ద్వారా నష్టం జరుగుతుంది మహారాష్ట్ర ప్రజలకన్న ఉద్దేశంతో ఆ పూకటి వేలతో పీకేయాలి ఆ యొక్క ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉన్నది, అది సక్సీడ్ అయిన. సో భారతీయ జనతా పార్టీ మొన్న 28 పోటీ చేసి 9 మాత్రం గెలవడానికి, మిగతా ఓడిపోవడానికి ఈ ఫేక్ నెరేటివ్స్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాటజీ తయారు చేసి దాని కొద్దిగా ప్రజలు నమ్మినారు. రిజర్వేషన్ తీసేస్తాం సార్ చెప్పండి, రాజ్యాంగం మార్స్తామా? 10 సంవత్సరాల కాలం పాటు ఈ దేశాన్ని కాదు. ఇవన్నీ ఓకే సార్. నా ప్రశ్న, ఎందుకు ప్రతిష్టంభన నెలకొంది? ఏకనాథ్ షిండే సంతృప్తిగా ఎందుకు లేడు? కనీసం ఆయనకి హోంశాఖ ఇవ్వటానికి కానీ, అర్బన్ డెవలప్మెంట్ ఇవ్వడానికి కానీ, ఫైనాన్స్ ఇవ్వడానికి కానీ ఎక్కడైనా ఎవరైనా అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చినారా? ఏకనాథ్ షిండే గారు ఇట్లా హోమ్ మినిస్ట్రీ అడుగుతున్నారు అన్నారా? ఆయనే మాట్లాడాడు కదా సార్. కాదు శ్రీనివాస్ గారు, కొన్ని గంటల ముందు ఆయనే మీడియా ముందే మాట్లాడారు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారా మీరంటే అది రాత్రికి తేలొచ్చు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఇక మరి అంతే కదా దానికి అంత అని అలాగని నేను హోమ్ మినిస్ట్రీ అడుగుతున్నా ఇస్తేనే చేస్తాను వీరు చెప్పలేదు. మా పార్టీ నాయకులు కూడా హోమ్ మినిస్ట్రీ అడుగుతున్నారు, సాధ్యమైతే కాదు ఇంకేం డిసైడ్ చేయలేదు అని ఆ విషయం చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నల్ జరిగేటువంటి ఒక చర్చలు, మనం ఊహాజనితంగా మనం చర్చించుకోవడం. ఊహాజనితం ఏం కాదు. శివసేన ఏకనాథ్ షిండే వరకు స్పష్టంగా చెప్తున్నారు, రెస్పెక్టబుల్ పొజిషన్ కావాలి ఏకనాథ్ షిండే కని స్పష్టంగా చెప్తున్నారు, గౌరవప్రదమైన పోర్ట్ఫోలియో కావాలని చెప్తున్నారు. అది లేకుండా ఉండదు. ఓకే, ఆ పార్టీ చిన్న పార్టీ కాదు, చిన్న పార్టీ కాదు. 56-57 సీట్లు గెలిచినటువంటి పార్టీ, 41 సీట్లు గెలిచినట్టు అజిత్ పవార్ పార్టీ 3 కలిసిన ఒక బలీయమైన శక్తిగా ఏర్పడ్డది. ఈ యొక్క రెస్పెక్ట్ లేకుండా ఉండే ప్రసక్తే లేదు. అంత మనసారా మా మనసు నిండా గౌరవం పార్టీకి కానీ, పార్టీ పట్ల కావచ్చు, షిండే పట్ల కావచ్చు. ఎక్కడ కూడా వారు 2.5 సంవత్సరాల కాలంలో కటారి గారు ఒక్క అవకాశం అపోజిషన్ పార్టీస్ కి అవకాశం మీరే. అడ్మినిస్ట్రేషన్ లో తప్పులు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అహంకారపూర్తమైన మాట కావచ్చు, ముఖ్యమంత్రి కాగానే తన బిహేవియర్ లో మార్పు ఏమి లేదు. అంత సక్సెస్ఫుల్ గా మేము మనసారా మేము ఆ యొక్క నాయకత్వాన్ని. బీహార్ ఫార్ములా గురించి కూడా చాలా సందర్భాల్లో చర్చ వచ్చింది శ్రీనివాస్ గారి. గతంలో బీహార్లో కూడా మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా అక్కడ లాలూని కంట్రోల్ చేయడం కోసం నితీష్కి ఇస్తూ వస్తున్నారు. కానీ మహారాష్ట్రలో ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? ఎందుకు ఏకనాథ్ షిండేని ఒంటరిని చేయాలనుకుంటున్నారు? చెప్పండి. మీరేదో హ్యాండ్ రైజ్ చేశారు. లేదు పాప, శ్రీనివాస్ గారు ఇది సీనియర్ లీడర్, ఆయన హెకల్ చేయాలని మేము కాదు ఇప్పుడు, ఆయన ఇది సీనియర్ మ్యాన్. అండ్ కానీ పాప ఆయన నాకు ఒక్క రీజన్ ఇస్తే హ్యాపీగా ఉంటా. ఇప్పటి వరకు ఒక్క రీజన్ ఇస్తే ఐ అక్సెప్ట్ ఇట్. ఈజ్ సీనియర్ మ్యాన్ అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ నేను అడిగేది ఏంటంటే, చాలా నాకు రాజకీయంలో పాపం పుణ్యం ఏం లేదు, ఒప్పుకుంటాను. కానీ ఇది ఎంత ఇండీసెంట్ గా మాలాంటి వాళ్ళకి ఆడుతుందంటే చెప్పలేకపోతున్నా. ఒక పెద్ద మనిషిని అవమానం చేసి ముఖ్యమంత్రి మా కేడర్ ఆనందపడుతున్నారంటే నీ కేడర్ ఎక్కడ మొదలయ్యా అంటున్నాను. తప్పకుండా శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ బీజేపీ లీడర్లు ఆలోచించుకోవాలి. ఇది ఏ సిగ్నల్ ఇస్తుంది దేశం అంతా. వాళ్ళకి వ్యతిరేకం ఉన్న పార్టీలు అందరూ ఇదే చెప్పారు, మీతో చేరతారు, చేర్చాక సఫా చేసేస్తారు అన్నారు. అది నిజమా? అది ఆయనే చెప్పాలి. ఒకసారి చూద్దాం. ఇంకా రేపటిదాకా మనకి 24 గంటల టైం ఉంది సార్. ఏకనాథ్ షిండే రియాక్షన్ ఎట్లా ఉంటుందో. జాయిన్ అవుతాడు. ఢిల్లీలో షేక్ అయిపోతున్నారు. షేక్. ఓకే, యా గఫూర్ గారు, ఇక్కడ చాలా మంది ఆలోచించింది ఏమిటంటే, సరే ఏకనాథ్ షిండే మీద ప్రత్యేకంగా ప్రేమ లేకపోయినా ముంబై కార్పొరేషన్ ఎలక్షన్స్, ఆ తర్వాత థానే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ప్లస్ ఓవరాల్గా నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ బలపడకుండా, లేదు ఇండియా కూటమి బలపడకుండా ఉండాలంటే ఒక పటిష్టమైన ఏర్పాటు. ఎందుకంటే మొన్న కూడా పార్లమెంట్లో తక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని షిండేనే కొనసాగిస్తారేమో అన్న ఒక చర్చ జరిగింది. సరే, ఫడ్నవీస్ వెనకాల ఆర్ఎస్ఎస్ పూర్తిగా మద్దతు ఉండొచ్చు, కారణాలు ఏవైనా ఉండొచ్చు. నాకు ఆశ్చర్యం కలుగుతున్నది ఏంటంటే, శ్రీనివాస్ గారు ఒప్పుకోపోవచ్చు కానీ ఇప్పుడు పీఠముడి పడింది హోమ్ మినిస్టర్ దగ్గరే. ఇది మనకి రేపు తెలుస్తుంది స్పష్టంగా.
ఎందుకని ఆయన అడిగిన 1-2 పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వటానికి సుముఖంగా లేరు, లేదా ఆయన సీఎం చేయటంలో ఉన్న ఇబ్బంది ఏమిటి? కటారి గారు ఏమంటే సరే, ఇది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్ అనుకోండి, మనం బయట నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ, ఇప్పుడు షిండే గారికి వచ్చిన సీట్లతో పోలిస్తే బీజేపీకి డబల్ కంటే ఎక్కువ వచ్చినాయి. మరి బీజేపీ అన్ని అత్యధిక సీట్లు గెలిచిన తర్వాత బీజేపీ అతన్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని సహజంగా బీజేపీ పార్టీలో ఉంటుంది, వాళ్ళ నాయకత్వం అనుకుంటుంది. ఆ రకంగా రాష్ట్రం మా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి కోరిక సహజంగా ఉంటుంది. అంటే కాదు సార్, ప్రతిపక్షం నుంచి పవర్ లోకి వస్తే మీరు అన్నది కరెక్ట్, కానీ షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్ళారు. సమస్య అది. షిండే నాయకత్వం అనేది మీరు ఎందుకు అనుకుంటున్నారు? షిండే ఆయన ముఖ్యమంత్రిగా ఉండిండొచ్చు కానీ బీజేపీ నాయకత్వం బీజేపీకి ఉంది, షిండే గ్రూప్ కు షిండే నాయకుడు కావచ్చు. కానీ షిండే నాయకత్వంలో షిండే అన్ని సీట్లు గెలిచేటువంటి పరిస్థితి లేదు కదా అక్కడ. అత్యధికమైనటువంటి సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు బీజేపీ యొక్క స్వభావం పుల్లారావు గారికి తెలిసి ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటది. బీజేపీ యొక్క స్వభావం ఇంకా ఏదన్నా ఉంటే కూలగొట్టేటువంటి స్వభావం ఉండేటువంటిది. ఇంత అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచిన తర్వాత వేరే పార్టీ వాళ్ళ నాయకత్వాన్ని పనిచేయాలనేటువంటిది సహజంగా ఎవరికి ఇష్టం ఉండదు. ఇది సహజ పరిణామం అండి, ఇది అన్యాచురల్ కాదు, న్యాచురల్ కోర్స్ ఇది, న్యాచురల్ కోర్సు. రెండవది ఏమంటే, ఇప్పుడు షిండే ఎందుకు కలిగి ఉన్నాడు? ఇప్పుడు షిండే స్వభావం ఏమిటి? షిండే ఈ ఠాక్రే గ్రూప్ ఎందుకు బయటకు వచ్చాడు? పవర్ అనేటువంటిది మనిషిని ట్రాప్ చేసినారు ఆ రోజుల్లో బీజేపీ వాళ్ళు. ట్రాప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ధోరణి అదే ఉంటుంది కదా. ఇప్పుడేంటి పవర్ పవర్ పవర్. ఇప్పుడు వాస్తవం ఏమిటి సార్, ఈ రోజు షిండే గ్రూప్ పక్కన ఉండే గానీ బీజేపీ గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఎందుకంటే అజిత్ పవార్ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పరిస్థితికి తగిన పద్ధతిలో వ్యవహరించడం అనేటువంటి ఎవరికైనా సహజం కాదు. పరిస్థితికి భిన్నంగా పోతే నష్టపోయి షిండేనే అవుతాడు. బీజేపీ స్వాధీనేస్తుంది షిండే. ఈ రోజే వార్తలు వచ్చినాయి, షిండే వెనకాల ఉండేటువంటిది కొత్తగా గెలిచినటువంటి వాళ్ళు చాలా మంది షిండే కనుక బయట ఉంటే వాళ్ళందరూ బీజేపీలో చేరిపోబోతున్నారని. కాబట్టి షిండే బయటికి పోతాడని నేను అనుకోవడం లేదు, షిండే చేరుతాడు. ఇదంతా ఏమంటే బార్గెనింగ్ వీళ్ళ కంటే కూడా కఠినంగా బార్గెనింగ్ చేసేటువంటి అమిత్ షా గారు అక్కడ పెట్టుకొని ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు స్వయంగా బార్గెన్ చేయకపోయినా అమిత్ షా ఉన్నాడు కదా. కాబట్టి ఇవన్నీ ఏం సాగవు, ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే తర్వాత షిండే ఏ లైన్ తీసుకుంటాడో మనకు తెలియదు. దానివల్ల షిండేకు ఇమేజ్ పెద్ద ఏం లేదండి, షిండేకు ఇమేజ్ ఏం పెద్దగా లేదు. ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత కొన్ని స్కీమ్లు అవి వచ్చినాయి కాబట్టి, లేకుంటే మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్ లో షిండే వర్గము ఇక రాబోయే దాంట్లో అధికారంలోకి రాదు అనేటువంటి వాతావరణం ఏర్పడింది. అయితే లక్కీగా గెలిచారు అంతవరకు తప్ప, ఇదేదో ఆయన చరిష్మానే కనుక ఉండే మొత్తం పార్లమెంట్ గెలిచి ఉండేవాళ్ళు కదా. కాబట్టి ఆయన కూడా సమయాన్ని అనుకూలంగా తను ఏదో బార్గెనింగ్ చేసుకుంటున్నాడు, హోమ్ మినిస్ట్రీ కావాలని. సార్, హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ ఇంత పెద్ద స్థానాలు గెలిచిన తర్వాత బీజేపీ ఎట్లిస్తారు సార్ ఎవరికి కానీ? అంటే ఒక ముఖ్యమంత్రిగా కాదు సార్, ఒక ఉప ముఖ్యమంత్రి అని. ఇప్పుడు అంతకుముందు మనకి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉంది కదా. సో అట్లా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కనీసం ఒక శాఖ మీద కూడా పట్టించాలి. అంతే మేము మొదటి నుంచి చెప్తున్నాం, బీజేపీ స్వభావాన్ని గురించి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఆహం జీర్ణస్మి, అంతే జీర్ణమైపోతారు, ఇది పరిస్థితి. సరే, ఎట్లా సర్దుకుంటారు రేపు చూడాలా. ఏమైనా ప్రభుత్వం ఏర్పడుతుందనే నేను అనుకుంటున్నా. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిని చేస్తారు, షిండే రోల్ ఏముంటుంది. ఒకసారి బాజీ గారు ఇక్కడ అంటే వాస్తవంగా మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో, ఇప్పుడు పుల్లారావు గారు కూడా చాలాసార్లు చెప్పారు, ఫడ్నవీసు పబ్లిక్ స్పీకర్ కాదు, గుడ్ ఆర్గనైజర్. కమ్యూనిటీ పరంగా కూడా ఆయనకి బలమైనటువంటి బేస్ లేదు. ఖచ్చితంగా ఇలాంటి ఒక మరాఠా నేపథ్యం ఉన్న బలమైన లీడరు, బీసీ నాయకుడు కావాలి. అందుకే మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో ఏకనాథ్ షిండేని బాగా ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ కూడా మొన్నటిదాకా ఉన్న మాటలు. పార్లమెంట్లో మూల్యం కూడా చెల్లించారు. ఈవెన్ మోడీ గారు ఎన్నిక అనుకున్నప్పుడు కూడా ప్రజలు అంత మద్దతు ఇవ్వాల. 6 నెలల్లో ఏం జరిగిందో, ఆర్ఎస్ఎస్ పూనుకుందా, లేకపోతే నిజంగానే ఏకనాథ్ షిండే పథకాలు, ఏకనాథ్ షిండే చరిష్మా చూసి జనం ఓట్లేశారు, బంపర్ మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి నేను సీఎం పదవి గురించి మాట్లాడలేదు. ఇందాక
మన గఫూర్ గారు చెప్పినట్టు సరే న్యాచురల్గా కలిసి ఎన్నికలకి వెళ్ళారు, వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, భారీగా వాళ్ళు అవుతారు అనుకుందాం. ఈయనకి హోమ్ కూడా ఇవ్వకపోతే మొక్కుబడిగా ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? రాష్ట్రంలో ఒక బలమైన పార్టీ కింద ఆయన క్యాబినెట్లో ఉండే ఇతర మంత్రులాగా ఏదో ఒక శాఖ తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? షిండే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ముందుగా శ్రీనివాసరావు మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మన హెచ్ఎండి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. బీటలు వారిన మహాకూటమి కోట రేపు కట్టబోతా ఉంది. బీటలు అయితే అలాగే ఉన్నాయి, మరి బీటలు వారిపోయింది ఆ కూటమి అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. యాక్చువల్ గా చూస్తే కనుక ఏకనాథ్ షిండే ఒక సామాన్యుడుగా నేను చెప్పుకుంటా ఉంటాడు. నేను ఒక సామాన్యుడు, ఆయన ఒక కార్మికుడుగా ఒక కార్మికుడుగా బ్యాక్గ్రౌండ్ నుంచి అట్టడుగు స్థాయి వర్గాలు, చిన్న చితక ప్రజానీకాల యొక్క మద్దతు, అత్యధిక మద్దతు కలిగిన నాయకుడు. ఇప్పుడు ఇవాళ బీజేపీకి పూర్తి సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇవాళ రోజున ఏకనాథ్ షిండే పట్ల ఆయనకు అవసరం లేదు బీజేపీకి. కాబట్టి నిన్నటి వరకు కూడా ఉప ముఖ్యమంత్రి అని ఆయన భుజానికి ఎత్తుకొని ఇచ్చేసిన బీజేపీ ఈవేళ ఒక చిన్న హోమ్ మినిస్టర్ లేకపోతే ఇంకో మంత్రి పదవిలో ఆయన కోరుకున్నది ఇవ్వడానికి కూడా సంకోచిస్తా ఉంది. దీన్ని బట్టి మనం బీజేపీ యొక్క మైండ్ సెట్ ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఒక రకమైన నియంత్రిత ధోరణి, అవసరం అయిపోయిన తర్వాత చెప్పదగలేసే స్టైల్లో బీజేపీ ఇవాళ ఉంది. బీజేపీకి ఏకనాథ్ షిండే పార్టీ అవసరం లేదు ఇవాళ. మరి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ ఏకనాథ్ షిండేని కార్నర్ చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయండి. అందుకని నా అంచనా ప్రకారం ఏంటంటే నా అంచనా ప్రకారంగా ఏకనాథ్ షిండే అయితే ప్రభుత్వంలో చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆయన ఇండివిజువల్ గానే ఉంటాడు, ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన బలం ఉంది. కానీ గఫూర్ గారు ఒక మాట అన్నారు, ఇవాళ రేపు బయట ఉంటే అసలు ఎమ్మెల్యేలు ఉంటారా తెల్లరేపాటికి? ఇదొక పెద్ద సమస్య ఉంది కదా. అలా ఏం కాదండి. ఇప్పుడు ఆయనకుండే బలం ఉంది, ఆయనకుండే ఒక ప్రత్యేకమైన సపోర్టివ్ ఎమ్మెల్యేస్ తో ఉంటుంది డెఫినెట్ గా. అట్లా అని ప్రభుత్వంలో చేరితేనే ఎమ్మెల్యేలందరూ కూడా ఉంటారనుకుంటే రాజకీయాలు ఉండవండి, ప్రజాస్వామ్యం ఉండదు. కాబట్టి అలా ఏం కాదండి. కాబట్టి అక్కడ ఉన్న సైద్ధాంతిక వైరుధ్యాలు కానివ్వండి, ఏకనాథ్ షిండే యొక్క ఆయన అందుకనే అనారోగ్యం అని చెప్పేసి ఆయన సొంత ఊర్లో ఉన్నారు. అనారోగ్యం ఉండొచ్చు కానీ ఆయన యొక్క అలక అని అలిగాడు. ఖచ్చితంగా అలిగాడు. ఇవాళ కూడా క్లారిటీ లేదంటే అలిగినట్టే కదా. స్టిల్ అలక మీదే ఉన్నాడు ఆయన, స్టిల్ అలిగే ఉన్నాడు. సో ఏంటంటే రేపు కూడా అలక తీరుతుందా తీరదా అనేది కూడా ప్రశ్నార్థకమే. కారణం ఏంటంటే ఆయన కోరుకున్న ఆకాంక్షల్ని బీజేపీ నెరవేర్చలేకపోతుంది. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఒక కూటమిగా కట్టుకున్న తర్వాత మరి ఎంత కాకపోయినా ఈ గెలుపులో ఏకనాథ్ షిండే పాత్ర చాలా కీలకమైందండి, మర్చిపోకూడదు. సంవత్సరాల కాలంలో ఆయన ప్రభుత్వాన్ని నడిపిన విధానం కానివ్వండి, ఆయన మోటివేషన్ కానివ్వండి, అంతా కూడా ఈ గెలుపులో భాగమే. ఇవాళ ఫడ్నవీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సైడ్ యాక్టర్సే కానీ మెయిన్ కథానాయకుడు షిండేనే. కాబట్టి ఏంటంటే అతన్ని ఇగ్నోర్ చేయడం అనేది అంత న్యాయం కాదు. కాబట్టి ఆయన సీఎం పోస్ట్ అడగట్లేదు కాబట్టి ఆయన ఆకాంక్షల ప్రకారంగా ఆయన్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత బీజేపీకి ఉందండి ఖచ్చితంగా. కానీ ఆ బాధ్యత నెరవేర్చే పరిస్థితుల్లో బీజేపీ లేదు. ఎందుకంటే అహంకారంతో ఉన్న బీజేపీ మరి ఇవాళ మేమే అంతా మా దీంతో ఇదంతా సాధించాము అనే ఒక వైఖరితోటి బీజేపీ ఉన్నట్టుగా క్లారిటీగా కనపడతాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. పుల్లారావు గారు, ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరకుండా ఉండే అవకాశం ఏమన్నా ఉన్నదా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ చేరిన అజిత్ పవార్ ఏకనాథ్ షిండే ఇవాళ మీడియా ముందు మాట్లాడిన మాటలు, మీడియా ముందు సెటైర్లు వేసుకున్నది నేనైతే చిన్న విషయం అనుకోవట్లా. ఏకనాథ్ షిండేని ఆయన చురకలు వేసే ప్రయత్నం చేయటం అజిత్ పవార్. ఎందుకంటే అందరికంటే ముందుగా ఖచ్చితంగా ఫడ్నవీస్కి మద్దతు ఇస్తానని ఏకనాథ్ షిండే కాకుండా ఉండాలని చూసిన వాళ్ళు అజిత్ పవార్ నెంబర్ 1. సో ఈ క్రాక్స్ ప్రభుత్వంలో చేరితే ఎలా ఉంటాయి, లేకపోతే ఈలోగా మళ్ళీ ఎన్నికలు కూడా ముంబై కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఏ రకంగా దీన్ని ప్యాచప్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది? బీజేపీ అక్కడ ఏకనాథ్ షిండేని హ్యాపీగా గవర్నమెంట్ లోకి తీసుకోపోతే ఇది క్విక్ గా
ఒక మంచి డ్రీమ్ నైట్ మేర్ అయిపోతాది, పీడకల అయిపోతాది. ఓకే. పీడకల వాళ్ళు క్యాన్వాసింగ్ బాంబే సిటీ, తానే, కొంకన్లో చేసుకోలేరు. ఇక్కడ లేకపోతే రోజు 11 గంటలకి నవంబర్ 2019 నుంచి జూన్ 15, 2022 వరకు రోజుకు 2 సార్లు సంజయ్ రౌత్, ఉద్ధవ్ ఠాకరే ఎలా తిట్టేవారు మోడీ, అమిత్ షాని నేను చెప్పను, మీకే జ్ఞాపకం ఉన్నది కదా. రోజుకు 2 సార్లు ఏం చేయగలిగారు? ఏం చేయలేకపోయారు. ఏదో రకంగా ఇతను వచ్చేసి ఇతను అవమానం జరిగింది. నవంబర్ ఇతను తగ్గించాలి, ఇతను బాగా పెరిగిపోయాడు తానేలో అని ప్లాన్ వేసుకున్నాడు ఉద్ధవ్ ఠాకరే. రాజకీయం తెలియని ఎగిరిపోయాడు ఇతను ఇందాక బాజీ గారు చెప్పింది ఆ ఎగిరి. ఎందుకంటే ఇతను ఏదో వచ్చాడు గాలిపటంలో కాదు, ఇతను 35 సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నాడు. స్టెప్ బై స్టెప్ పైకి వచ్చాడు. ఇప్పుడు 13 రోజులు ఇతనికి ఏమిటి కౌంటర్ వేయాలో వాళ్ళకి తెలియట్లేదు ఢిల్లీలో. తర్వాత రాజ్నాథ్ సింగ్ ఫస్ట్ వస్తా అన్నాడు ఇక్కడికి మహారాష్ట్ర అబ్జర్వర్ గా. రాజ్నాథ్ సింగ్, నడ్డా లేకపోతే రాజ్నాథ్ సింగ్ ఓ పెద్ద వ్యక్తి వస్తానంటే ఈ క్రైసిస్ గా కనపడతాదని 2 నాన్ పొలిటీషియన్స్ దాన్ని పంపించారు. నిర్మలా సీతారామన్ ని, ఆ విజయ్ రూపాని ఎంపీ చీఫ్ మినిస్టర్ గా పీటీసీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వను పంపించారు. ఎందుకంటే కొంచెం లైట్ గా చేద్దామని. అందట్లేదు. ఇవన్నీ తెలివితేటలు ఉంటాయి. మీరు అధికారంలో ఉంటే తెలివితేటలు ఉంటుంది, మైక్ చేతిలో ఉంటే తిడతారు, ఇవన్నీ బాగా తెలుసు మన అందరికి. కానీ ఇది అన్యాచురల్. నేను చెప్పేది ఫస్ట్ నుంచి అన్యాచురల్ థింగ్స్ కి నేను ఎప్పుడు నా ఆలోచన రియాక్షన్ వస్తుంది. అది నేను అతన్ని స్టడీ చేసి చెప్తున్నా. అతను వెనకాల ఎవరున్నారు కొంతమంది తెలుసు, తత్వం ఏంటి, సైకాలజీ ఏంటంటే ఇవ్వకపోతే జాయిన్ అవ్వడం. ఎమ్మెల్యేలు పారిపోతారు ఏం నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ మరాఠా సెంటిమెంట్ ఉన్నది, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా ఫీలింగ్స్. ఈయన బ్రాహ్మడు, మంచోడు, చెడ్డోడు అంటలేదు, 1% శాతం లేదు, పబ్లిక్ లో టచ్ లేదు, పెద్ద పార్టీకి వ్యక్తి, పెద్ద పార్టీలో పెద్ద నాయకుడు ఒప్పుకుండా ఇవన్నీ రేపు ఎలా కౌంటర్ చేస్తాడు? ఇక్కడ మహారాష్ట్రలో మీకు నాకు ఒక విషయం తెలుసు, చాలాసార్లు డిస్కస్ చేశారు. మహారాష్ట్ర ఒక తీరు, దేశం అంతా ఒక తీరు, ఒప్పుకుంటారు కదా. మేము ఎవరిని అడిగినా 1,00,000 మంది ఉన్నారు మహారాష్ట్ర, 2 లక్షల మంది హైదరాబాద్ లో. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎవరికి ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ విధానం వేరే. వాళ్ళు చెప్పండి నాకు ఎవరైనా సరదాగా తెలుసు అంటే ఎవరికి తెలియదు. వాళ్ళు సెపరేటిస్ట్ పీపుల్, వాళ్ళు వేరే ఐడియాస్ ఉంటాయి. ఇది ఇతన్న అవమానం అంత సింపుల్ గా జరగదు. ఇది డైరెక్ట్ గా రియాక్షన్ వస్తుంది, మెల్లిగా వస్తుంది, తొందరగా రాదు. ఇది పొరపాటు కూడా చేసిన ఒకటే సెంటెన్స్ ఏంటంటే ఒక ఈగో, మనం కాకుండా వీడు గెలిపించాడా అది ఈగో. ఒకటి ప్రమాదం అయిపోతాడు. నీకు ప్రమాదం రేపవుతాడో మాపోతాడో ఎందుకు, మంచి జనరల్ వాడుకో, ఇవాళ ఇంకో యుద్ధం వచ్చాకపోతే పోతాడు. అది చూసుకోకుండా సైజ్ కట్ చేద్దామని ఇంట్లో వాళ్ళని సైజ్ కట్ చేస్తే ఈ రియాక్షన్ వస్తుంది. నేను మొన్న మీకు 23వ తారీఖు చెప్పింది, రేపు అతనికి హోమ్ ఇవ్వకపోతే జాయిన్ అవ్వడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడు, తిట్టడు, ఎవరితో మాట్లాడు, సైలెంట్ గా కూర్చుంటారు. ఏమన్నా రాత్రి బ్రతిమాలుతారు, దిగి వస్తారు. ఎలా ఉండొచ్చు సార్ ఒకవేళ ఆయన బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా, లేదా అసలు మొత్తానికి 100%. అది ఆయన జాయిన్ అవ్వకపోవచ్చు, ఆయన మనుషులు జాయిన్ అవుతారు మినిస్ట్రీ. ఎందుకంటే ఆయనకి బ్రేక్ వద్దు. ఆయన చూడాలి ఆయన ఎంత పట్టు పెట్టాడు, ఇది దేనికి జాయిన్ అవుతాడా, ఇంత అవ్వక జాయిన్ అవుతాడా. బయట ఎవరితో చెప్పలేదు. ఆయన ఇందాక చెప్పింది కరెక్ట్ గా చెప్పాడు. ఎవరు మన అజాపురం శ్రీనివాస్ గారు ఎక్కడ బయట చెప్పలేదు, నాకు ఇది కావాలి అది కావాలి అని. సో అంతవరకు దాచుకున్నాడు, బయట స్టేట్మెంట్ ఇవ్వలేదు. చాలా టెరిఫిక్ పాలిటిషియన్ గా చేస్తున్నాడు. వెనకాల చాలా చక్రాలు తిరుగుతున్నాయి, అవన్నీ తిరుగుతున్నాయి. సో చూడాలి ఏమవుతుందో. నేను అంత క్విక్ గా ఇది అయిపోయింది, తెరేసేయండి, షో అయిపోయింది అనుకోవడానికి లేదు. ఓకే, అల్జాపూర్ గారు ఇక్కడ ఇప్పుడు పుల్లారావు గారు మొదటి నుంచి చెప్తున్నారు. నిజంగానే ఆయన చెప్పినట్టు 13 రోజుల తర్వాత కూడా ఇది ఒక కొలిక్కి రాలా. చాలా ఆశ్చర్యం. ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత గంటల్లో అయిపోవాలి ప్రభుత్వం ఏర్పాటు కావటం. మంత్రి పదవులు కాస్త అటు ఇటు మాట్లాడుకుంటారు, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఉంటాయి. కానీ అసలు పొత్తుకు సంబంధించే ఒక స్పష్టత రాకపోవటం, ఆయన ఇవాళ చెప్పడం దగ్గర కొంత క్వశ్చన్ మార్క్ కనపడుతోంది. ఎందుకని ఇప్పుడు పుల్లారావు గారు ఏమి బీజేపీ వ్యతిరేకం ఏం కదా, ఆయన క్లియర్లీ ఒక అనలిస్ట్గా చెప్పినటువంటి అంశాలు. ఈయన్ని
కావాలని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? యాక్చువల్గా అజిత్ పవార్ మొన్న అనుకున్నది కూడా అజిత్ పవార్ మీద బీజేపీ వర్గమే చాలా వ్యతిరేకంగా ఉన్నది. అజిత్ పవార్ మైనార్టీని చాలా దగ్గర చేసుకుంటున్నాడు, మైనార్టీ ఓట్లు అజిత్ పవార్కి కావాలి, ఇలాంటి విషయాలు చాలా నడిచినాయి. ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా అజిత్ పవార్ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఏం జరగచ్చు? వాళ్ళ రాత్రికి ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా? ఏకనాథ్ షిండేని సంతృప్తి పరుస్తారా? ఎలా అర్థం చేసుకోవాలి? ఏం కాదు శ్రీనివాస్ గారు, ఏమి కాదు, ఇబ్బంది ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా బాధపడతా ఉంటే బాధపడద్దు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. బహుశా కాంగ్రెస్ పార్టీ మిగతా అందరు కూడా ఆ యొక్క ఉద్ధవ్ ఠాక్రే అందరు బ్రేక్ కావాలి, యుతి మహాయుతి బ్రేక్ కావాలి అని కలలు కంటున్నారు. నేచురల్ కదా, అది కూడా నేచురలే కదా. పాలిటిక్స్ అంతకుముందు చెప్పి ఈగోస్ ఉంటాయని చెప్పినారు పుల్లారావు గారు. రాజకీయాల్లో ఈగోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంటారని చెప్పేసి. కానీ ఇక్కడ ఒకటి, శివసేన అనేది 100% భావ సారూప్యత కలిగినటువంటి పార్టీ. అవును, అంటే ఇక తప్పదా? భావ సారూప్యత ఉంటే మీతో వెళ్ళకపోతే వాళ్ళ జీవితం లేదా? లేదు, మా పరిస్థితి అని చెప్తున్నాను. ఆల్రెడీ అక్కడ పాత శివసేనతోని ఠాక్రే వర్గంతోని బ్రేకప్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో ప్రయోగం ఆ ధైర్యం చేసే ఎవ్వరికి అవకాశం లేదు. సో ఆ కంపల్షన్ ఉంది కాబట్టి మీరు సైజ్ తగ్గిస్తున్నారు అనుకోవచ్చా శ్రీనివాస్ గారు? అట్లని కూడా కాదు, మళ్ళా మా ఒకటే ఆలోచన, కలిసి మేము ముందుకు సాగాలి. ఆ సమన్వయం మాతో కలిసి వచ్చే వాళ్ళతో సమన్వయం చేసుకుంటాం. ఒకసారి మేము కిందికి దిగుతాం, ఒకసారి వాళ్ళు అదే రకంగా. ఆయన దిగటానికి కూడా సిద్ధపడ్డాడు. డిప్యూటీ సీఎంకి ఒప్పుకోబట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళాడు. కానీ హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వట్లేదు అంటే గవర్నర్ గారు కలిసిన తర్వాత కూడా ఏం కాలేదు సార్. ఆ చర్చనే రాలేదు, బయటకైతే రాలేదు. లోపల జరుగుతే చెప్తుండొచ్చు. అంటే హోమ్ మినిస్ట్రీ తప్ప వేరే పోర్ట్ఫోలియోకు అసలు ఆ గౌరవమే ఉండదు సార్. కాదు కదా, మనకు కూడా తెలుసు కదా సార్, ఫైనాన్స్, అర్బన్ డెవలప్మెంట్, బాంబే లాంటి సిటీ ఉన్న దగ్గర R&B మినిస్టర్ గా దేశంలో ఎవరికి రానంత పేరు అదే బాంబేలో, అదే మహారాష్ట్రలో నితిన్ గడ్కరీ గారికి వచ్చింది. ముఖ్యమంత్రి అవ్వలేడు కదా, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కదా. ముఖ్యమంత్రి కాకుండా ఆ పేరు, ఆ పోర్ట్ఫోలియో ద్వారా వారికి అంత పేరు వచ్చింది. వీరు ముఖ్యమంత్రి అయి ఇప్పుడు హోమ్ మినిస్టర్ తీసుకుంటే ముఖ్యమంత్రి సమానం అంటే ఏమి ఉండదు కదా. అదొక పోర్ట్ఫోలియో మాత్రమే సార్. అదే దానికి సమానంగా ఉన్నటువంటి ఒక మినిస్ట్రీస్ R&B ఉన్నది, ఫైనాన్స్ ఉన్నది, హెవీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలా పెద్ద పోర్ట్ఫోలియో. దే కెన్ జస్టిఫై. ఆయన అడుగుతున్నది హోము సార్. ఇప్పటికి వరకు మనకున్న సమాచారాన్ని బట్టి ఆయన అడుగుతున్నది హోము. కానీ ఏదైనా జరగచ్చు రేపు. హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వద్దని కాదు, ఏదైనా జరగచ్చు, కాదని కాదు. కానీ ఈ యొక్క ట్రయో, ఈ పార్టీ మూడు పార్టీల యొక్క సమన్వయంతో ముందుకు సాగుతుంది. ఆ త్రయం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ రేపు షిండే గారు కూడా డెఫినెట్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు, డిప్యూటీ సీఎం గా కూడా చేస్తారు. దాంతో పాటు ఏదైనా మంచి హోమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పోర్ట్ఫోలియో జరుగుతుంది. గఫూర్ గారు, ఇక్కడ ఒక బీజం పడినట్టుగా అనిపిస్తా ఉంది, ఒక అపనమ్మకం. షిండే ఇప్పుడు అది ఇగోనా, షిండే పెరిగితే భవిష్యత్తులో మనకి ఇంకా అవకాశం ఉండదని అనుకుంటున్నారా? అప్పుడు యాక్చువల్గా ఫడ్నవీస్ కి బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కేంద్ర మంత్రిగా ఉండొచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, ఒక పెద్ద పార్టీ, జాతీయ పార్టీలో ఆయన ఒక కీలకమైన భాగం. బట్ షిండే పరిస్థితి కాదు. షిండే ఒక ప్రాంతీయ పార్టీని చీల్చి బయటకు వచ్చి పదవి తీసుకున్నాడు. ఇవాళ కాస్త గెలుపు వచ్చింది. దీన్ని నిలుపుకోకపోతే ఆయన ఊరికి ఎట్లా ఉంటుంది, అది ఏమవుద్ది అన్నది క్వశ్చన్ మార్క్. అందుకే చాలా కాంబినేషన్స్ వచ్చినాయి. ఈయన కేంద్ర మంత్రికి వెళ్తాడు, వాళ్ళ అబ్బాయిని ఉప ముఖ్యమంత్రి చేస్తారు, రకరకాల కాంబినేషన్స్ వచ్చినాయి. బట్ అన్నిటికంటే ఆశ్చర్యం, ఇవాళంతా చర్చ జరుగుతుంది రెస్పెక్టబుల్ పోస్టు ఏకనాథ్ షిండే. ఆయనకి హోమ్ మినిస్టర్, అంటే హోమ్ మినిస్టర్లో మరి ఏమంత మతలబు ఉందో నాకు తెలియదు. బాంబే పోలీసు హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది, ఢిల్లీలో లా కాదు. అంతకన్నా ఇంకా పెద్ద వేరే ఏమి ఉండవు. ఫైనాన్స్, ఇవన్నీ అర్బన్ డెవలప్మెంట్, డబ్బులు ఉండేది కూడా కాదు. అది కాస్త లా అండ్ ఆర్డరు ఇలాంటివి కంట్రోల్లో ఉండేది. దాన్ని ఆయన కోరుతున్నాడు, ఇవ్వటానికి సంకోచిస్తున్నారు. ఏంటి దీని వెనక మతలబు ఏమైనా ఉండే అవకాశం ఉందా? మతలబు ఏమన్నా పుల్లారావు గారు తెలుసుంటే ఢిల్లీలో ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఒకటి కటారి గారు,
ఇప్పుడు బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అండి అవును దేశానికి. అవును. బాంబే హెడ్ క్వార్టర్స్ ఉండేటువంటి రాష్ట్రాన్ని బీజేపీ ఇతరుల చేతిలో పెట్టడానికి సహజంగా అంగీకరించదు. ఓకే, అది కాదు, నేను దాని విషయంలో తప్పనిసరి పరిస్థితితో పోయినసారి ఏక్నాథ్ షిండేని, ఎందుకంటే ఠాకరే గవర్నమెంట్ అప్పుడు పడగొట్టాలి కాబట్టి షిండేను అంగీకరించారు, కానీ లేకుంటే అంగీకరించారు. అవును. ఆ తర్వాత రెండవది ఏమిటి, ఫడ్నవీస్ ఎక్కడి నుంచి గెలిచాడు? నాగ్పూర్ నుంచి. నాగ్పూర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. కాబట్టి సహజంగా ఏమంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఆశీర్వాదం గాని, వాళ్ళ కోరిక గాని, బీజేపీ కోరిక గాని ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రికి చేయాలా అనేది ఒకటి. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత షిండే నేచరు ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, షిండే సర్దుబాటు చేసుకుని పోయే ధోరణి కాదండి. ఓకే, కాబట్టి రేపు ఫడ్నవీస్ తో తగాదా పడేటువంటి పొజిషన్ షిండేకి ఇవ్వరు. ఓకే ఓకే ఓకే. అందుకోసం హోం అనేటువంటిది చాలా కీలకమైంది. ఓకే, హోము ఫైనాన్స్ మేము ఎవరికి ఇవ్వము, మేమే తీసుకుంటాం. ఫైనాన్స్ అజిత్ పవర్ కి ఇచ్చేసారు. ఫైనాన్స్ కూర్చొని అన్నారు ఫైనాన్స్ మినిస్టర్ పోయిన ప్రభుత్వంలో. ఏమైనా నా పాయింట్ ఏమంటే షిండేను ఇవ్వాలండి, ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, ఒక ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వాలి. ఆ రకంగా అయితేనే ఐక్యత అయితే. ఇప్పుడు 3 కలిసి షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ మొదటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో ఆ పద్ధతిలో ఉన్నప్పుడు 3 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ తీసుకోవాలా. అయితే బీజేపీ దగ్గరకు వచ్చేపాటికి అంత సులభంగా వాళ్ళు ఒప్పుకోరండి, నాకుండేటువంటి అంచనా. షిండే కూడా లాస్ట్ కు సర్దుకోవాల్సి వస్తుందని నేను అనుకుంటున్నా. ఆయన బయట ఉండడు, బయట ఉంటే అమ్మ ఈడీలు సిబిఐలు వదలవు సార్. కాబట్టి ఆయన బయట ఉండడు, తప్పనిసరి సర్దుకోవాల్సి వస్తుంది. ఏమన్నా రేపు సాయంకాలం ఇదంతా పీఠముడి పెడుతుందేమో మీ ఆలోచన. బాజీ గారు ఇక్కడ ఇంకోటి, ఒక్క హోమ్ మినిస్టరే కాదు, ఆయన స్పీకర్ అడిగారని కూడా చర్చ వచ్చింది శాసనసభలో. స్పీకర్ శివసేన ఏకనాథ్ షిండే వర్గానికి, దానికి కూడా ఒప్పుకోలేదు. కేవలం శాసన మండలి చైర్మన్ ఇస్తామన్నారు, లేదంటే డిప్యూటీ స్పీకర్ ఇస్తామన్నారు తప్ప స్పీకర్కి కూడా షిండే వర్గానికి ఒప్పుకోవట్ల. అంటే ఎక్కడో ఒక బలమైన అనుమానం, రేపు పొద్దున ఎటుపోయేటు వస్తుందో, ఇతను మనతో ఉంటాడా, ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తారు, ఈ అనుమానం బీజేపీ మనసులో పడిందా? ఆయనకు హోమ్ ఇవ్వకపోవటం కానీ, లేకపోతే ఇప్పటిదాకా? ఖచ్చితంగా అదే కారణం. షిండేని బీజేపీ నమ్మటం లేదు, ఈ సంగతి షిండే కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే షిండే అంత అవమానకరమైన రీతిలో జట్టు కట్టే టైప్ మనిషి కాదు అతను. ఇది అంతం కాదు, ఇది తన యొక్క మహారాష్ట్రలో తన స్థానాన్ని మరింత పటిష్టపరచుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటాడు షిండే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా మంది, ఇప్పుడు శరద్ పవార్ ఇంతకన్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి కాగలిగాడు. స్థానిక ప్రాంతీయ పార్టీలకు కూడా బాగా ఒక గుర్తింపు ఇచ్చేటువంటి రాష్ట్రం అది. బీజేపీ వాళ్ళు పెరుగుండొచ్చు, కానీ ఒక రకంగా కాంగ్రెస్ బీజేపీ తగ్గిపోయి శివసేన పెరిగింది కొంతకాలం ఎన్సీపీ పెరిగింది, మనకు గుర్తుంది బాజీ గారు. సో షిండే అలాంటి ప్రయత్నం చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా షిండే చాలా అట్టడుగు స్థాయి వర్గాల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు. తనకి ఒక పటిష్టమైన ఒక ఓట్ బ్యాంకు, పటిష్టమైన సపోర్ట్ ఉంది అక్కడ. సో ఏంటంటే అంత దిగజారిపోయి ఏదో ఒక మంత్రి పదవి తీసుకొని వాళ్ళ యొక్క తోక పార్టీ లాగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితుల్లో షిండే ఆలోచిస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతని మనస్తత్వం గాని, అతను గత ప్రభుత్వంలో కూడా ఆ కూటమిని సెట్ చేసింది షిండే, అది మనం మర్చిపోకూడదు. ఒక కీలకమైన భూమిక వహించబట్టే గతంలో ఈ కూటమి ప్రభుత్వం అక్కడ పరిపాలన జరిపింది. సో అటువంటి షిండేని ఇంత నిర్లక్ష్యంగా, ఎందుకంటే యాక్చువల్ గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే జరిగిపోవాలండి. 13 రోజుల తర్వాత కూడా పీఠముడి వీడలేదు అంటే అర్థం ఆ పీఠముడి చాలా గట్టిగా ఉంది, అది వీడే పరిస్థితి లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆయన ఇందాక మన కపూర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఆయన యొక్క సహచరులు ఎవరన్నా మంత్రివర్గంలో ఉంటారు తప్పించి ఆయన మంత్రివర్గంలోకి వెళ్తాడు. ఆయన అడిగిన స్థానాలు కనుక ఏదైతే హోమ్ మినిస్టర్ అనేది చాలా పవర్ఫుల్ శాఖ అండి. మొత్తం కంట్రోల్ అంతా కూడా రాష్ట్రంలో చాలా పగడ్బందీ కంట్రోల్ అంతా కూడా అతని చేతుల్లో ఉంటుంది హోమ్ మినిస్టర్ దగ్గర. సో అది కోరుకుంటున్నాడు, అది ఇవ్వడానికి ఇష్టపడతలేదు అంటే అర్థం ఆయన నాకు తెలిసి ఇంకా వేరే శాఖలు తీసుకోడు.
ఆయన బయట నుంచే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం నేను అనుకుంటున్నాను. Yeah. ఎందుకంటే ఆయన ఇండివిజువల్ గా తన యొక్క పటిష్టతని, తన పార్టీ పటిష్టతని కానీ తన స్ట్రెంత్ ని ఇంకా పెంచుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా మలుచుకుంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పుల్లారావు గారు, ఇక్కడ ఇందాక అడిగాను 2 విషయాలు. ఒకటి, హోమ్ మినిస్టర్లో ఆ పదవిలో బాంబే సిటీలు, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. బాంబే సిటీ మనకు తెలుసు, చాలా బలమైన ఆర్థిక రాజధాని, అనేక అంశాలు కీలకమైనవి ఉంటాయి. అది పూర్తిగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ కిందే ఉంటుంది అక్కడ, లా అండ్ ఆర్డర్ కానీ మిగతావి. దాన్ని ఇవ్వటంలో బీజేపీ వెనకంజ. అర్బన్ డెవలప్మెంట్ కూడా కాదు. అర్బన్ డెవలప్మెంట్ అంటే సరే డబ్బులు ఉంటే ఏదో అదాని ధారావి గొడవలని అనుకోవచ్చు, అలా కూడా కాదు. కేవలం హోమ్ మినిస్టర్ అడుగుతున్నట్టుగా ఇప్పుడుకున్న వార్తలు. అది ఇవ్వకపోవటంలో ఏమన్నా ఆలోచన ఉందా? 2, షిండే ఒక ప్రయోగం చేయడానికి బాంబే కార్పొరేషన్ కానీ థానే కార్పొరేషన్ కానీ ప్రభుత్వంలో చేరకుండా విడిగా ప్రయత్నం చేసే అవకాశం ఏమన్నా ఉంటుంది? ఎందుకంటే కొద్ది నెలల్లోనే అవి 2 కూడా ఉన్నాయంటున్నారు. ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే, ఒక పర్సెప్షన్. హోమ్ మినిస్ట్రీ ఇస్తే పర్వాలేదు, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం గా హోమ్ మినిస్టర్ చేశాడు కదా, అతనికి హోమ్ పోర్ట్ఫోలియో ఇచ్చారు కదా డిప్యూటీ సీఎం గా. అవును. సో ఇతనికి ఇవ్వకపోతే పబ్లిక్ పర్సెప్షన్ బాగోదు కదా, పబ్లిక్ లో ఎలాగుంటుంది, ఇమేజ్ దెబ్బతింటుంది. అందువల్ల ఆ ఆప్టిక్స్ అంటారు, కనపడే పిక్చర్ హోమ్ మినిస్ట్రీ ఉండాలి. ఫైనాన్స్ ఎలాగో ఇవ్వరు. అజిత్ పవార్ కి ఎప్పటి నుంచో అతను గత 15 సంవత్సరాలు బట్టి ఫైనాన్స్ మినిస్టర్, 20 సంవత్సరాలు బట్టి ఎక్కువ కాలం ఆయనే ఉన్నాడు అజిత్ పవార్. అందువల్ల అది ఒక పర్సెప్షన్ అడిగేది. అతనికి మెయిన్ థింగ్ ఏమిటంటే చాలా పాపులారిటీ పెరిగింది. 22 గంటలు పనిచేస్తాడు, ఫుల్ గా యాక్సెసిబుల్ గా ఉన్నాడు. యూనో సార్కాస్టిక్ నేచరు, వెకిలి అదేం లేదు అతని దగ్గర. ఎటకారాలు, వెకిలి, అవమానం, పెద్ద డ్రామాలు ఏం లేవు. మనం చాలా మంది ముఖ్యమంత్రుల్లో చూసాం కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, పై నుంచి కింద తిడతారు అందరినీ. అజిత్ పవార్ సెటైర్ వేస్తేనే ఆయన రెస్పాండ్ అయ్యారు. అజిత్ పవార్ మంచి మాట అన్నాడు. మరి నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ నేను మాత్రం అయిపోతున్నానని అతను సరదాగా చెప్పాడు. దానికి ఇతను రిప్లై ఎంత క్విక్, ఎంత స్విట్ ఉన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. దాదా నువ్వు సాయంకాలం పొద్దున్న తెల్లవారుజామున కూడా అయిపోయావు డిప్యూటీ సీఎం, నీతో నేను ఎక్కడ పోలిక అన్నాడు. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. పుల్లారావు గారు, ఇంకొక కీలకమైన ఇది, ఏక్నాథ్ షిండే పూర్తిగా అంటే శాఖలు సంగతి కాకుండా అసలు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదో ఖరారు కాకుండానే రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పెట్టేశారు. ఇది ఒక రకంగా ఆయన మీద ప్రెజర్ బిల్డింగ్ చేసేటువంటి ప్రయత్నమా? ఎందుకంటే ముహూర్తం ఖరారు అయిపోయింది, నువ్వు వచ్చినా రాపోయినా పర్లేదు, మేము ముందుకెళ్ళిపోతాం అన్న ధోరణిలా అర్థం చేసుకోవాలా, లేకపోతే ఈలోగా సర్దుబాటు చేస్తామన్న ఆలోచన? అదే ఆయన లేకుండా పెళ్లి జరిగితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేని పెళ్లిలాగా ఉంటుంది అక్కడ. అది వాళ్ళకి తెలిసి ఇలా చేస్తాడో అని ఢిల్లీలో అనుకోలేదు. ఏమదంటే అదే ఏంటి అతనేంటి మన మాట వెంట ఎక్కడ పోతాడు, ఇంత గఫూర్ గారు అన్నారు కదా ఆ ఎమ్మెల్యేలు వస్తారు, అది ఏం జరగదు. ఎందుకంటే ఒక్కోసారి పాలిటిక్స్ లో ఒక మనిషి మీద రెస్పెక్ట్ వస్తే అలా ఉంటది. అతని మీద వచ్చిన లోవర్ మిడిల్ క్లాస్, ఆయనతో ఫాలోవర్స్ అందరూ శివసేన నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో హ్యాపీగా ఉండరు, బీజేపీలో హ్యాపీగా ఉండరు, అజిత్ పవార్ తో అసలు ఉండరు. వాళ్ళ సామాజిక వర్గాలన్నీ బాంబే, నాసిక్, థానే అంతే. ఆ ఏరియా కొంకన్ ఆ 4 ఏరియాస్ లోనే శివసేనలు ఉన్నాయి. అది సో నేను ఆలోచించేది ఏంటంటే బీజేపీ మిస్కాలిక్యులేషన్ చేసింది. ఇతనికి దిక్కు లేదు అనుకో తప్పది. రాజకీయంలో కాదు, లైఫ్ లో కూడా దిక్కు లేదు అనుకోవటం ఎవరినైనా అనుకోకూడదు. ఎందుకంటే దిక్కు ఉన్నది, ఆప్షన్ నాకు ఏం అక్కర్లేదంటే అదే పెద్ద దిక్కు కదా. తర్వాత అందువల్ల ఆప్షన్ లేదు, నేను ఈ ఉద్యోగం తీసేస్తే ఏమైపోతావు, ఏమవుతావు, ఏమీ అవ్వవు, తక్కువ తింటావు అంతే. అందువల్ల ఆ ఆప్షన్ లేదని చూడండి. ఇందాక మన మిత్రుడు మాట్లాడారు, ఒక చెప్పిన గఫూర్ గారికి 14 సీట్లు పోటీ చేశాడు లోక్సభకి, 7 గెలిచారు, 3 నేరుగా పోయినాయి షిండే. అజిత్ పవార్ 5 చేశాడు, 1 వచ్చింది. అతనికి పాపులారిటీ 5 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు, 3 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు, కరెక్ట్, పాసింగ్ షోగా ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని అలా చేయటం ఒక అన్హ్యాపీ సీన్ బీజేపీ కూడా చాలా మందికి అనిపిస్తుంది. బీజేపీ తర్వాత ఫడ్నవీస్ అన్నారు 2019లో బీజేపీకి 125 సీట్లు వస్తాయి, 130 వస్తాయి అన్నారు. తగ్గిపోయి 106 వచ్చినాయి ఆయన కింద. అంటే ఏంటి అర్థం?
అప్పుడు ఉద్ధవ్ ఠాకరే ఆయన బేరం పెట్టుకున్నారు, ఇవ్వనంటే పోయాడు. Okay. ఇవన్నీ మనం కొద్దిగా అది ఎలక్క చూసుకుంటే మనకు వేరే వేరే ఆలోచనలు వస్తాయి. కేర్ఫుల్ గా మనం చూడాలి ఇవన్నీ. Okay. అంత సింపుల్ గా జరగలేదు, మిస్ హ్యాండిల్ చేశారు బీజేపీ అని నేను భావిస్తున్నా. Okay. బాగా చేయొచ్చు కదా, ఆయన హోమ్ మినిస్ట్రీ ఇస్తే పోయిందే ఉంది, సీఎం మాట వింటారు, ఓకే మంచివాడు. ముగ్గురు కలిసి పనిచేశారు 2.5 సంవత్సరాలు, అజిత్ పవార్, ఫడ్నవీస్ అండ్ నిజంగా ప్రయోగా చూపించే ప్రయత్నం జరగట్లా, కనీసం ఒకరికి కట్టు సైజ్ అన్నట్టుగా. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది. ఓకే గఫూర్ గారు, నిర్ణయం గఫూర్ గారు ఇక్కడ దీన్ని పర్యవసానాలు ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడారు, ఈవెన్ ఫడ్నవీస్ కూడా ఇంటికి వెళ్ళి మాట్లాడాడు, కొంత ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు అంటే ఫడ్నవీస్ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు అయిన తర్వాత ఆయన వెళ్ళి మాట్లాడాడు. ఈ ఏకనాథ్ షిండే కొంత గ్యాప్ తీసుకున్నాడు, మధ్యలో ఒక 3-4 రోజులు ఆయన గ్యాప్ తీసుకున్నాడు. ఆరోగ్యం బాగలేదన్న నేపథ్యంలో సొంత గ్రామానికి వెళ్ళాడు. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయనకు ఒక అలవాటు, సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అందరితో చర్చించే అలవాటు ఉందని. అలాంటిది ఏమన్నా మీకు రిఫ్లెక్ట్ అవుతుందా? మళ్ళీ వాళ్ళ గవర్నర్ గారి దగ్గరికి కూడా వచ్చాడు ఆయన, దాన్ని ఎక్కడ ఇప్పటిదాకా అడుగులేమి వెనక్కేసినట్టు కనపడలే, చాలా సైలెంట్గా గుంభనంగా మెయింటైన్ చేస్తున్నాడు. అంటే అది స్వభావము అది అనేది ఇప్పుడు పుల్లారావు గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఒకటి కటారి గారు, ఇక్కడ వ్యక్తుల్ని మనం చూసి మనం అంచనా వేయలేము. ఓకే ఇప్పుడు ఒక పెద్ద వాతావరణం ఈ 3 పార్టీలు కలవడంతో వచ్చిందండి మహారాష్ట్రలో. కాబట్టి బీజేపీ వాళ్ళు, నేను అనుకుంటున్నాను రేపు సాయంకాలంలోగా షిండేను సాటిస్ఫై చేస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే ఆ రకంగా ఏంటంటే, లేకుంటే తప్పనిసరిగా దాని ప్రభావం రాజకీయాల మీద ఉంటుందండి. ఇప్పుడు ఒక పార్టీని దూరం పెట్టడం, ప్రధానంగా బీజేపీకి అధికారం వచ్చింది షిండే ద్వారానే కదా, లేకుంటే బీజేపీ ప్రతిపక్షంలోనే ఉండేది. కాబట్టి షిండే ఉద్ధవ్ ఠాకరే గ్రూప్ ను చీల్చి యువతలకు వచ్చాడు కాబట్టి ఆ గవర్నమెంట్ వచ్చింది. ఆ రకంగా షిండే లాంటి వాడిని దూరం పెట్టాలా అనేటువంటి ఆలోచన కంటే సర్దుబాటు చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అనేసి నేను అనుకుంటున్నా. సర్దుబాటులో అది హోమ్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ ఇస్తారా లేకుంటే ఏం, అవన్నీ మనకు తెలియదు. ఏమైనప్పటికీ 3 పార్టీలు ఇంత తొందరగా విడిపోవు, వాళ్ళ అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి కలిసి ఉంటారు అనుకుంటున్నాను. కాదు, షిండే ప్రత్యేకంగా ఉంటే మాత్రం దాని ప్రభావం మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా బలంగా పడుతుంది మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే బాజీ గారు, ఆఖరిగా చెప్పండి, ఇప్పుడు బీజేపీ ఇంకొక ప్రయత్నం కూడా చేయొచ్చు, మరి ఆ ప్రయత్నాలు ఆల్రెడీ జరిగినాయా? ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకపోతే ఉద్ధవ్ ఠాకరే ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది యాక్చువల్గా ఒక 10 ఉంటే చాలు, 8 ఉంటే చాలు. యాక్చువల్గా ఇండిపెండెంట్ ఒక 5 మద్దతు ఇచ్చినట్టున్నారు. సో ఆ ప్రయత్నం కాకుండా ఈ కూటమినే ముగ్గురు కలిసి ఉన్నారు అన్నది బలంగా ఇస్తే నిజంగా కూడా కనుచూపు మేరల్లో మీకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు అది కొంచెం క్రాక్ వస్తున్నట్టు కనపడుతుంది. ఏం చెప్తారు క్విక్గా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను ఈ అంశం మీద చేసిన పరిశీలనలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ చూశాను. ఆయన తన సొంత ఊర్లో మరి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు, కలిసిన ఎమ్మెల్యేలతోటి ఆయన బహిరంగంగానే చెప్పాడు, మేము అధికారానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని. అది మీడియాలో కూడా వచ్చింది ఆ మాట. సో ఏంటంటే ఇవాళ బీజేపీ ఆయన పట్ల అనుసరిస్తున్న వైఖరిని అదంతా కనుక మనం బేరీజీ వేసుకుంటే కనుక బీజేపీ ఇతన్ని కార్నర్ చేస్తున్నట్లు అర్థమవుతా ఉందండి. ఇప్పుడు ఈయన ఆలోచన విధానం ఏంటంటే, ప్రస్తుతానికి ఆ కూటమి నుంచి బయటకు రాకపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ లో ఉండడు, గవర్నమెంట్ లో ఉండకుండా బయట నుంచి అవసరమైతే ప్రతిపక్ష హోదా కూడా, ప్రతిపక్షంగా కూడా ఆయన యాక్ట్ చేసి పవర్ఫుల్ గా తన యొక్క ప్రతిపక్ష హోదా ఆయనదే కదా, ప్రతిపక్షంగా బలమైన వాయిస్ తోటి బలమైన నేతగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఆయన తోక పార్టీగా బీజేపీకి ఉంటాడని దీర్ఘకాలం పాటు నేను అనుకుంటున్నాను. అల్జాపూర్ గారి దగ్గరికి వెళ్ళాలి. పుల్లారావు గారు మ్యూట్ లో ఉన్నారు. ఈ ఎలక్షన్ లో ఒక విశేషం జరిగింది ఏంటంటే 22 to 25% మైనారిటీస్ ఈ కూటమికి ఓట్ వేశారు. అది విశేషం. అది కూడా ఎలా మేనేజ్ చేశారు ఏంటి మన మిత్రులు తెలుసుకోవాలి. అల్జాపూర్ గారు, ఆఖరిగా చెప్పండి, రాజకీయాల్లో ఎప్పుడు ఒక బలమైన శత్రువు ఉన్నప్పుడే ఇంకొక లీడర్ ఎదగలుగుతాడు, ఎవరినో బలంగా చూపించాలి.
ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి బహుశా మీరు అలాంటి అవకాశం కల్పిస్తున్నారా? గట్టిగా ఆయన జనంలోకి వెళ్ళటానికి, మాట్లాడటానికి, ఒక ప్రతిపక్ష హోదా పోషించటానికి, నిజంగా సొంతగా ఒక బలమైన మరాఠా నాయకుడిగా ఎదగటానికి ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇదే కటారి గారు, ఇక్కడ శివసేన అంటే ఏక్నాథ్ షిండే కాదు కదా. గత 27-28 సంవత్సరాల యొక్క సాంగత్యం కలిసి శివసేన, భారతీయ జనతా పార్టీ పోటీ చేసి రాజకీయాలు నడిపినటువంటి ఒక మహారాష్ట్రలో చరిత్ర. అలాగే 25-26 ఇయర్స్ అకాలి గారు పంజాబ్ లో. మీతో గెలవక ముందు మీరు కాదు సార్, మీతో గెలవక ముందు మీరు వాళ్ళకి తోక పార్టీ, కలిసాక ఇప్పుడు వాళ్ళు మీకు తోక పార్టీ అయిపోయారు. అది సమస్య. సహజం అనుకుందాం, బలాబలాలు తారుమారైతే అవుతాయి రాజకీయాల్లో. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు అవుతాయి. దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీల కడుపులో ఉన్నాయి. చిన్న పార్టీగా 5, 6, 10 సీట్లు పంచుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇది కాలమే నిరూపిస్తుంది, చెప్తారు సార్ ఏ పార్టీకి ఏ దశ వస్తుందన్నది. మేమైతే కలిసి నడపడానికి, కలిసి ప్రజలకు సేవ చేయడానికి మహారాష్ట్రను ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్ కింద మేము తీసుకోబోతున్నాం. రైట్ సార్. మొత్తంగా మహారాష్ట్రలో ఏం జరగబోతుందో ఇప్పటికీ కూడా ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఏక్నాథ్ షిండే రేపు సాయంత్రంలోపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? డిప్యూటీ సీఎంకి ఒప్పుకుంటారా? హోమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వంలో కొనసాగుతారా అన్నది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. అయితే చాలా గుంభనంగా, నిదానంగా ఆలోచించి కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి ఏక్నాథ్ షిండే ఏ నిర్ణయం తీసుకున్నా డైనమిక్ లీడర్గా పేరుంది. ఏ రకంగా వ్యవహరిస్తాడో రేపు మనకు తెలుస్తుంది. చర్చలో పాల్గొన్న గఫూర్ గారికి, పుల్లారావు గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, బాజీ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.